అమరావతి పనులపై గోదావరి యాసలో యువకుడు వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంపై అనుసరిస్తున్న విధానాలపై అతను ఘాటుగా స్పందించాడు. ఫేజ్ 1 పనులు పూర్తి కాకముందే ఫేజ్ 2 భూసేకరణ పేరుతో అమరావతిలో ఇంకొన్ని భూముల్ని రైతుల కానుంచి లాక్కొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఇంకొన్ని అప్పులు చేసి ఫేజ్ 1 పూర్తి చేయాలని బాబు స్కెచ్ గీశాడంట కదా అంటూ యువకుడు తన గోదావరి యాసలో ఆరోపణలు గుప్పించాడు. రైతుల భూములను లాక్కోవడంపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫేజ్ 1 కోసం ఫేజ్ 2, ఫేజ్ 2 కోసం ఫేజ్ 3 అంటూ అమరావతి కోసం చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారు. రైతుల భూములు లాక్కుంటే వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా బతుకుతారు అంటూ ప్రశ్నించాడు. ఈ అప్పులతో బాబు చేస్తున్నది స్కామ్ అంటూ యువకుడు సెటైర్లు వేశాడు. అతని మాటలు రైతుల ఆవేదనను, పాలకుల తీరుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అందరూ నమస్కారం అండి. నేనండి అప్పులు ముట్టడం లేదా బ్యాంకుల నుండి అయితే భూములు సేకరించరా రైతుల నుండి అనే టీవీ నుండి నిడదవోలు నారాయణమూర్తిని మాట్లాడుతున్నాండి. ఇక మ్యాటర్ ఏంటంటే ఫేజ్ 1 పూర్తిగా మొదలెట్టకుండానే ఫేజ్ 2 పేరుతో భూసేకరణ చేయడం ఏంటి అంటూ వాపోతున్న రైతులు. మరి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫేజ్ 1 కట్టేందుకు అవసరం అయ్యే డబ్బు కొరకు ఫేజ్ 2 ద్వారా సేకరించిన భూముల్ని షూరిటీ కింద ఎట్టి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందంట తెచ్చేందుకు బ్యాంకు నుండి అప్పులు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక దీన్నే అంటారు ఇంగ్లీష్ లో పాంజీ స్కీమ్ అని. అదేంటో తెలియకపోతే ఓ పాలి చూడండి చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాని. ఇక ముగ్గురికి సాయం చేసి వాళ్ళలో ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్తారు కదా, అలాగే ఫేజ్ 1 కట్టేందుకు ఫేజ్ 2 పేరుతో భూసేకరణ చేసి ఆ వచ్చిన భూముల్ని షూరిటీ కింద ఎట్టి బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటారన్నమాట. ఇలా ఫేజ్ 1 కొరకు ఫేజ్ 2, ఫేజ్ 2 కొరకు ఫేజ్ 3, ఫేజ్ 3 కొరకు ఫేజ్ 4 ఇలా అప్పుల కోసం పడే తిప్పల్లో ఇదో కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. దీన్నే పాంజీ స్కీమ్ అంటారండి. ఇక సాధారణంగా ఓ సంపూర్ణ రాజధాని తయారవడానికి పడుతుంది కనీసం 30 ఏళ్లు. ఇక ఏడాదికి 3 పంటలు పండించే పచ్చని భూముల్ని తమరికి కట్టబెడితే ఎలా వెళ్తాయి చెప్పండి ఆ రైతుల నోట్లోకి రోజు 5,000. ఇక ఉన్న దాంట్లో ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలా అని తెలియని మన ముఖ్యమంత్రి ఆడంబరాలకు పోయి అప్పులు పాలు చేస్తాడా మనందరినీ అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి.